జగన్ గారి పాలన అంతా బాగుందండి. అమ్మ ఒడేటి, ఇల్లు స్థలాలేటి అన్నీ కూడా మేము లబ్ధి పొందామండి. అందువల్ల మళ్ళీ జగన్ గారే రావాలి. మాకు సునీల్ గారిని కల్పించుకుంటాం మేము. అందువల్ల జగన్ గారే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. వ్యతిరేకత చాలా చోట్ల వ్యతిరేకత ఉంది. దాన్ని బట్టి ఏది ఉంటేనండి జగన్ గారు మంచి పనులు చేశారు. మంచి పనులే కాపాడతాయండి ఆయన కాబట్టి అదే జనం ఏదో అనుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారిని అంటారు, టీడీపీ వాళ్ళు అంటారు, ఎవరేమన్నా జగన్ గారు గెలడం ఖాయమండి. మరి సునీల్ గారు 2 దఫాలుగా ఓడిపోయి ఉన్నాడు. సునీల్ గారు కన్ఫామ్ అండి. ఈసారి సునీల్ గారిని కన్ఫామ్ గా మెజారిటీలో లెగ్గించుకుంటామండి. మెజారిటీ ఎంత అన్నది మేము చెప్పలేం కానీ సునీల్ గారు మాత్రం కంపల్సరీగా ఈసారికి అవుతారండి. కాదండి, ఇప్పుడు చాలా పథకాలు ఇవ్వలేదు ఈయన, కొన్ని పథకాలు ఆపేస్తారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని కానీ ఈ జగన్ గారు ఇచ్చేటానికి చంద్రబాబు నాయుడు కదండి పెట్టాడు. ఈ అమ్మఒ ఇవన్నీ చెయ్యత డబ్బులు అవి పడే టైంలో ఈయన పెట్టాడండి. అదే కానీ జగన్ గారు వేసేసానండి అని వేసేటానికే ఈయన ఆపేయండి అని నిమ్మగడ్డతో వాళ్ళతో పెట్టించాడు తప్ప జగన్ గారు అయినా ఆపలేదండి. అవి జగన్ గారు పక్కండి. సీట్లు అయితే మనం మేము చెప్పలేం కానండి. జగన్ గారు సీఎం కన్ఫామ్ అండి. వాళ్ళందరం ముగ్గురు ఏకమై ఒకరిని కొడితే సుఖమేముందండి. సింగిల్ సింహం ముగ్గురు ఏకమై కొడేస్తే ఒకరిని కొడేస్తే ఏమైపోతాడండి. సింగిల్ సింహం అండి అది.